తమకు కేయూ క్యాంపస్ లోపలే హాస్టల్ వసతి కల్పించాలని డిమాండ్ చేస్తూ న్యాయ కళాశాల విద్యార్థులు మంగళవారం నిరవధిక నిరాహార దీక్షకు దిగారు. ఫిఫ్త్ ఇయర్ ఎల్ఎల్బి చదువుతున్న తమకు రూములు కేటాయిస్తూ రిజిస్ట్రార్ గతంలో సర్క్యులర్ ఇచ్చినా అధికారులు ఇప్పటి వరకు అమలు చేయలేదని విద్యార్థులు ఆరోపించారు. 5 సంవత్సరాల పాటు బయట ఉంటూ ప్రైవేట్ రూమ్ల భారం భరించలేకపోతున్నామని, దీనికి ప్రత్యామ్నాయంగా లైబ్రరీ వసతి కల్పిస్తామనడం సరికాదని వారు పేర్కొన్నారు. క్యాంపస్ లోపలే హాస్టల్ వసతి ఇచ్చే వరకు దీక్ష కొనసాగిస్తామని ఫైనల్ ఇయర్ విద్యార్థి స్టాలిన్ స్పష్టం చేశారు. ఈరోజు కాకతీయ యూనివర్సిటీ న్యాయ కళాశాల విద్యార్థులుగా మేమందరం కూడా ఇండెఫినెట్ హంగర్ స్ట్రైక్ కూర్చున్నాం. ముఖ్యంగా మేము డిమాండ్ చేసేది ఏంటంటే, మాకు హాస్టల్ వసతి కావాలని చెప్పేసి బాయ్స్ అందరికి కూడా మేము ధర్నాలు చేసిన సందర్భంలో హాస్టల్ మనకు సంబంధించినటువంటి కాకతీయ యూనివర్సిటీ రిజిస్టర్ గారు ఒక నోటీస్ తీసిల్లు. ఆ నోటీసు ఆ సర్క్యులర్ ని అమలు చేయమని చెప్పేసి మేము ఎన్నోసార్లు మొత్తుకోంగా ఈ హాస్టల్ డైరెక్టర్లు 2 నోటీసులు తీసిల్లు. లా కాలేజీకి సంబంధించినటువంటి జులైవాడలోని లా హాస్టల్లో 2 రూములు అలాట్ చేస్తూ తీసిల్లు. అది తీసి కూడా 2 నెలలు కావస్తా ఉన్నది. ఈ నెలల తరబడి పనిచేసినటువంటి అధికారులు ఒక్క చిన్న పని కూడా చేయలేదు. 5 సంవత్సరాల పాటు హాస్టల్ రూమ్లలో ప్రైవేట్ రూమ్లలో ఉండడం అనేది అసాధ్యమైన పని. ఇది ప్రభుత్వం ముందు తేల్చుకోవాలని చెప్పేసి కూడా మేము చెప్తా ఉన్నాం. ఎందుకంటే 5 సంవత్సరాల పాటు మిమ్మల్ని బయట ఉండడం అంటే కాన్షియస్ గా ఈ విద్యార్థులు ఎవరు కూడా చదువుకోవద్దని చెప్పేసి వాళ్ళ యొక్క నిర్ణయం అని చెప్పేసి మాకు అనిపిస్తా ఉన్నది. మేము డిమాండ్ చేసేది ఒకటే, రిజిస్టర్ ఆఫీస్ నుంచి హాస్టల్ డైరెక్టర్ ఆఫీస్ నుంచి వచ్చినటువంటి సర్క్యులర్లు అమలు కానప్పుడు వాళ్ళు ఆ పదవులలో ఉండడం ఎందుకు? వాళ్ళు రాజీనామాతో పాటు మా అందరికి కూడా మీరు అక్కడ చూడొచ్చు, అక్కడ ఉన్నటువంటి లైబ్రరీలో ఉన్నటువంటి ఒక రూమ్ లో మాకు అకామిడేషన్ కల్పిస్తామని చెప్తా ఉన్నారు. ఆ లైబ్రరీలో అసలు పడుకునే పరిస్థితి ఉంటుందా? ముఖ్యంగా బాయ్స్ పడుకునే పరిస్థితి ఉంటుందా? ఒకవేళ పడుకుంటే ఇక్కడ ఉన్నటువంటి కాలేజ్ ఎన్విరాన్మెంట్ ఏమైతుంది? కాబట్టి శాస్త్రీయంగా మనం ఆలోచించినప్పుడు హాస్టల్లోనే ఉండడం అనేది శాస్త్రీయమైనటువంటిది. కాబట్టి మాకు లా హాస్టల్, కాకతీయ యూనివర్సిటీ లోపల ఉన్నటువంటి హాస్టల్ ఎక్కడైనా సరే ఇస్తారని చెప్పేసి మేము మాట్లాడిన తర్వాత ఈ సర్క్యులర్లకు విలువలేని సర్క్యులర్ తీస్తా ఉన్నారు. కాబట్టి వాళ్ళు రాజీనామాతో పాటు మాకు హాస్టల్ కావాలని చెప్పేసి, హాస్టల్ ఇచ్చేంత వరకు ఇండెఫినెట్ గా కొనసాగిస్తామని చెప్పేసి మేము ఇక్కడ నుంచి డిమాండ్ చేస్తా ఉన్నాం. నా పేరు స్టాలిన్, న్యాయ కళాశాల విద్యార్థి, ఫైనల్ ఇయర్ స్టూడెంట్.